హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మసాలా పెట్టి గుత్తి వంకాయని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఈ గుత్తి వంకాయ నేను ఇంట్లో చేసినప్పుడల్లా రైస్ కొంచెం ఎక్కువగా చేయాలి, అలాగే ఈ కర్రీని కూడా కొంచెం ఎక్కువగా చేయాలి. అలాగే ఈ గుత్తి వంకాయని రోజు చేసి పెట్టినా ఈ గుత్తి వంకాయే చాలు, మాకేం అవసరం లేదు అన్నట్టు తింటారు. ఈరోజు నేను ఇంట్లో సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకుంటానో ఈ వీడియోలో చూపించబోతున్నాను. మరి లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దీనికి గాను ముందుగా నేను ఇక్కడ ఒక 1/2 kg వరకు వంకాయల్ని తీసుకున్నాను. ఈ వంకాయల్ని ఒక గిన్నెలో వాటర్ పోసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఈ వంకాయల్ని నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా 4 సైడ్స్ కట్ చేసుకొని వాటర్లో వేసుకోవాలి. ఇలానే అన్నీ కట్ చేసుకొని వాటర్లో వేసుకోండి. అలాగే వంకాయలు తీసుకునేటప్పుడు అన్నీ ఒకే సైజులో ఉండేటట్టు తీసుకోండి. నేను ఇక్కడ తీసుకున్న వంకాయలు బిగ్ బాస్కెట్లో బుక్ చేశాను, అందుకే నాకు వంకాయల సైజు ఒకటి పెద్దది ఒకటి చిన్న సైజు వచ్చాయి. ఇలా వచ్చినప్పుడు మసాలా పేస్ట్ని గుత్తి వంకాయలో స్టఫ్ చేసుకొని కుక్కర్లో పెట్టుకొని చేసుకోండి. లేదు అంటే నేను ఇక్కడ చూపించే విధంగా ఈ వంకాయలతో చేసుకోండి. ఇప్పుడు ఈ గుత్తి వంకాయకి మసాలా పేస్ట్ని రెడీ చేసుకుందాము. దీనికి గాను ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వేరుశనగల్ని తీసుకోండి. ఈ వేరుశనగలు కొంచెము రోస్ట్ అవ్వగానే ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతులను వేసుకోండి. ఈ మెంతులు కూడా చేదు లేకుండా బాగా వేగాలి. ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేగిన తర్వాత ఇందులోనే 1 ఇంచు చెక్క, 5 లవంగాలు, 5 జీడిపప్పు, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ షాజీరా, అలాగే 2 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడిని వేసుకోండి. ఇవన్నీ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. మసాలాలు మాడకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. మసాలాలు మాడితే కర్రీ టేస్ట్ చేంజ్ అవుతుంది. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకొని ఈ నువ్వులను కూడా లో ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోవాలి. ఈ నువ్వులు కూడా వేగిన తర్వాత ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూను గసాలు వేసుకోవాలి. గసాలు వేసిన తర్వాత ఎక్కువసేపు వేయించకూడదు. ఒక 1 మినిట్ వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి. ఈ పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పౌడర్ చేసుకోవాలి. ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్, ఒక 2 పెద్ద సైజు టమోటాలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ టమోటా ప్లేస్లో చింతపండుని వాడుకోవాలనుకున్నప్పుడు టమోటాని ఒక టమోటా తీసుకొని చింతపండుని ఒక చిన్న సైజులో తీసుకొని వేసుకోండి. ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేసుకోండి. అలాగే 2 యాలకులు కూడా వేసుకొని ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టుగా మెత్తని పేస్ట్ చేసుకోవాలి. ఇలా చేసి పెట్టుకున్న పేస్ట్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు బాండిల్లో ఒక 4 to 5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ కొంచెం కాగిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలను వేసుకొని ఈ వంకాయల్ని మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఒక 5 to 10 మినిట్స్ నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా వంకాయల్ని మగ్గించుకోవాలి. ఈ వంకాయల్ని చిన్న సైజులో తీసుకున్నాము అంటే డైరెక్ట్గా వంకాయల్లో మసాలా స్టఫ్ చేసుకొని కర్రీ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చిన వంకాయలు పెద్ద సైజు కాబట్టి ఈ వంకాయల్ని ముందుగా ఇలా మగ్గించుకొని తర్వాత కర్రీ అనేది చేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో మరో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని ఆయిల్లో వేసుకోండి. ఆయిల్లో వేసిన తర్వాత ఈ మసాలా పేస్టు ఆయిల్లో ఎంత వేగితే కర్రీ అనేది అంత టేస్ట్ వస్తుంది. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 to 10 మినిట్స్ అయినా ఈ మసాలా పేస్ట్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్టు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ మసాలా పేస్ట్ నుంచి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు ఈ పేస్ట్ని బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆయిల్ అనేది పైకి తేలుతూ రావాలి. అలా వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులో ఆయిల్లో మగ్గించుకున్న గుత్తి వంకాయల్ని వేసుకొని ఈ గుత్తి వంకాయలకి ఈ మసాలా పేస్టు పట్టేటట్టు ఇలా ఈ మసాలా పేస్ట్ అంతా వంకాయల మీద వేసిన తర్వాత మూత పెట్టుకొని ఈ మసాలా పేస్ట్ అంతా ఈ వంకాయలకి పట్టేటట్టు ఒక 2 to 3 మినిట్స్ మగ్గించుకోవాలి. ఇలా 3 మినిట్స్ తర్వాత మూత తీసి ఇందులో మీ గ్రేవీని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోండి.
నేను ఇక్కడ 1 కప్పు వరకు వాటర్ అనేది తీసుకొని ఆ వాటర్ మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ జార్లో నుంచి వాటరు కర్రీలోకి వేసుకున్నాను. ఇలా వాటర్ వేసిన తర్వాత ఒకసారి మొత్తము కలుపుకొని సాల్ట్ చెక్ చేసుకోండి. నేను ఇక్కడ సాల్ట్ చెక్ చేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసాను. ఈ సాల్ట్ వేసిన తర్వాత మరోసారి కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 to 15 మినిట్స్ అయినా మీడియం ఫ్లేమ్లో ఈ కర్రీ అంతా ఉడికి కర్రీలో నుంచి ఆయిల్ రిలీజ్ అయిందంటే కర్రీ ఉడికినట్టు. అలా ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు ఈ కర్రీని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ ఒక 15 మినిట్స్ అయినా ఈ కర్రీని ఈ వంకాయలు అన్నీ ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. మీరు లేత వంకాయలు తీసుకున్నారంటే వంకాయలు త్వరగా ఉడికిపోతాయి. అలాగే కొంచెం ముదురు వంకాయలు అయితే ఒక 15 నిమిషాలైనా టైం పడుతుంది. నేను ఇక్కడ తీసుకునే కొంచెం ముదురు వంకాయలు కాబట్టి నాకు ఇక్కడ 15 నిమిషాలు టైం పట్టింది. 15 నిమిషాల తర్వాత కర్రీ చూస్తే ఇలా వంకాయలు ఉడికి కర్రీలో నుంచి ఆయిల్ సపరేట్ అవుతుంది. ఈ స్టేజ్లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా అలాగే టేస్టీగా గుత్తి వంకాయ ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ సింబల్ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తాయి.